మళ్ళీ ఏం మర్చిపోయావా అభి? ఈ మధ్య నీకు మతి మరుపు ఎక్కువైపోతుంది. మతి మరుపు ఎక్కువైంది నాకు కాదు, మీకు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ రోజైనా నేను ఎదురు రాకుండా మీరు వెళ్ళారా? అయ్యయ్యో, ఆ విషయమే మర్చిపోయాను. కనీసం నువ్వైనా గుర్తు చేయాలి కదా అభి. సరే, ఇప్పుడు ఎదురురా. అరే రాహుల్, ఒక్క నిమిషం. మీరేం మర్చిపోయారు నాన్న? నేను మీ అమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటున్నావురా. దారిలో మమ్మల్ని అక్కడ దింపేసాయి. ఏదోలా ఈ కార్యక్రమం వదిలించుకుందామంటే ఈయనేంటి ఇలా బుక్ చేస్తున్నారు? వేదా, పద. మనం తర్వాత వెళ్దాంలేండి. అరే, మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తాం? మధ్యాహ్నం అయిపోయాక ప్రసాదాలన్నీ పంచుదామా? పద, మనం కూడా రాహుల్తో పాటు కారులో వెళ్ళిపోదాం. పదండి బాబు, పద వేద, రండి. అర్జెంటుగా కలవమన్నావు, ఏంటి విషయం? ఇంద్ర, అసలు నీ శక్తి ఏంటో నువ్వు మర్చిపోయావు. నీ సామర్థ్యం ఏంటో నువ్వు మర్చిపోయావు. ఒక సామాన్యమైన ఆడదాన్ని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోలేకపోతున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు అసలు నచ్చడం లేదురా. ఇప్పుడు ఏమైందక్కా? ఒకప్పుడు నువ్వెలా ఉండేవాడివి? నీ చుట్టూ ఉన్న జనాలు నిన్ను చూసి భయపడేవాళ్ళు. నువ్వు వేసే ప్లాన్లకి నీ అనుచరులందరూ నీకు చప్పట్లు కొట్టేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నీ జీవితానికి పనికొచ్చి ఒక చిన్న పని చేసుకోలేకపోతున్నావు. ఆ అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయి నువ్వు పెళ్లి చేసుకోలేకపోతున్నావు. అక్కా, అన్నిసార్లు సమయం మనకి చుట్టం కాదు. కొన్నిసార్లు మనకి సపోర్ట్ చేసిన కాలమే మరికొన్నిసార్లు మనకి నెగిటివ్గా పనిచేస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేసినా మనకి అనుకూలంగా జరగదు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ నీ పూర్వ వైభవం నీకు రావాలి. నువ్వు రాజకీయాల్లో బాగా ఎదగాలి. అవన్నీ జరగాలంటే నువ్వు ఆ అభిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అభిని పెళ్లి చేసుకోవడానికే కదక్కా, దాని మీద ప్రేమ లేకపోయినా దాని మెళ్ళో తాళి కట్టడానికి ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నాను. నువ్వు ఇబ్బందులు అనుభవిస్తున్నావు బావుంది. నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, అది బానే ఉంది. కానీ ఆ ప్రయత్నాలకి సరైన ఫలితం దక్కటం లేదు కదరా, అదే నా బాధ. ఇప్పుడేం చేయాలక్కా? చూడు, నీ ప్రయత్నాల వల్ల ఎలాగూ లాభం కలగటం లేదులే కాని ఆ అభిని ఈత ఒకటి చేసి నేనే బయటికి పంపిస్తాను. తను ఎప్పుడైతే బయటకొస్తుందో అదే సమయంలో అభిని నువ్వు కిడ్నాప్ చేయాలి. తనని తీసుకుని వెళ్ళి తన మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. అర్థమైందా? చూడేంద్ర, ఇది నీకు చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు కోల్పోయావంటే మళ్ళీ మళ్ళీ నీకు అభిని దక్కించుకునే అవకాశం రాదు. ఆ దేవేంద్రుడికి వజ్రాయుధం ఎలాంటిదో నా చేతిలో అభి జాతకం అలాంటిది. అలాంటి జాతకాన్ని, నా జీవితాన్ని మార్చే అభిని ఎలా వదులుకుంటాను చెప్పు? ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. సరేది, నువ్వు సిద్ధంగా ఉండు. ఉంటాను.
అభి, ఏంటి? ఇంట్లో సరుకులైపోయాయి. మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావా? వంటంతా అయిపోయిన తర్వాత తీసుకొస్తాను. ఏంటి, నా మాటనే కాదంటున్నావా? నువ్వు చెప్పగానే నేను వినాలంటావా? వినాలి. నేను చెప్పగానే నువ్వు వినాలి. లేకపోతే నీకు ఈ ఇంట్లో ఉండటానికి కూడా స్థానం ఉండదు. నా స్థానం ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. అది నీ మీద ఆధారపడలేదు. అభి, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను పెద్దమ్మంత మంచిదాన్ని కాదు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. నీకు ఇలా కాదే. ముందు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. ఏంటా పేపర్సు? డివోర్స్ పేపర్స్. మర్యాదగా ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపో. రాహుల్ నీ భర్తగా 2 రోజులు నటించేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టుందే. రాహుల్ కేవలం మీ అమ్మ నాన్న బాధపడకూడదని నటించాడు, అంతేగాని నిన్ను నిజంగా ప్రేమించే భర్తగా మారిపోలేదు. ఆ నిజం తెలుసుకో. నాకు చెప్పే ముందు నువ్వు కూడా ఒక నిజం తెలుసుకో కేతనా. నువ్వు రాహుల్ బాబుకి చిన్ననాటి స్నేహితురాలివి కాదు అని అందరికీ నిజం చెప్పి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాలివి కాదు అని తెలిసిపోతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఎవరు ఊహించినంత భయంకరంగా ఉంటుంది. అది నువ్వు ఇప్పుడే తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతే నీకే మంచిది. ఏయ్, 4 రోజులుండి వెళ్ళిపోయేదానివి నువ్వు నాకు సలహాలిస్తున్నావా? సలహాలేంటి సలహాలు? అవసరమైతే వార్నింగ్ ఇస్తాను. ఇంకా వినకపోతే చాచి పెట్టి కొట్టి మరీ పంపిస్తాను. అయినా నీకు ఒకటిచ్చాను కదా, సరిపోలేదా? ఇంకా కావాలా? ఒక్క చెంపదెబ్బ కొట్టేసరికి నీ అధికారం పెరిగిందనుకుంటున్నావేమో.